ఏముంది టీడీపీ సార్, వాళ్ళు మనకంటే పనిలే కదా, టీడీపీ చెప్పేదే ఉంది. వాళ్ళు ఆ, ఈ మధ్య కాలంలో నేను ఒక టీవీ ఉమ్, డిబేట్ చూశానండి, ఒక 2 రోజుల కిందట సోషల్ మీడియాలో ఆ, ఒక వీడియో చూశాను. ఉమ్, మీరు చూసే ఉంటారు. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం అనేది ఉమ్, లేదు అన్నారట. ఉమ్, మానవత్వం లేదు అన్న దాని మీద ఒక చర్చా కార్యక్రమం పెడితే ఉమ్, ఒక ఇద్దరు వ్యక్తులు ఆ టీవీ డిబేట్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఏడుస్తున్నారంటే, మామూలుగా ఏ, ఏదో అంటారు, పాత సామెత ఒకటి ఉంటుంది, ఏదో అంటారు, ఏడ్చే మగాడిను అతిగా నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని, ఆ, ఏదో సామెత ఏదో ఉంది, పెద్దలు చెప్తూ ఉమ్, ఉంటారు. ఆ. ఆ సామెత గుర్తొచ్చింది నాకు. కొంచెం బోల్ట్గా ఉంటుంది, వాడకూడదని చెప్పని, ఇంకా దానికి అదే అదే రిలేటెడ్గా చాలా సామెతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పుస్తకం పట్టరారా, సామాజిక లవ్లీ దృష్ట్యా జోక్స్ అని మనం కొన్నాం కదా వాడకూడదు. పుస్తకం, అది పట్టరా, దాన్ని ఉమ్, చూపిద్దాం, అందులో చాలా ఉన్నాయి. అయితే కొన్ని బోల్ట్గా ఉంటే అవి వాడితే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి, కాబట్టి అవి నేను వాడాలనుకోవట్లేదు. కానీ మనం కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి మా దగ్గర, ప్రమోషన్స్ ప్లే చేస్తాం. ఫస్ట్ మీరు అవి చూడండి. ముందు అదేంటి సాంగ్ ఏంటి చెప్తా. థ్యాంక్ యూ. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి స్వాగతం స్వాగతం. మాన పరిమళించే మంచి మనసం. రైట్, ఆ బయట కూడా ఒకటి ఉండాలి, అది ప్లే చేయండి. సమాజం మనకు అవసరమా? చూడండి, అతను ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? పీక్కుపోయిన ముఖం కనపడుతుందండి. ఆలోచించి తిరిగి 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 వీళ్ళు మాత్రం హెలికాప్టర్లు తిరుగుతారు, కారులో తిరుగుతారు, ఒక్కొక్కడికి రకరకాలు తిరుగుతారు. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి అందిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకి. సార్, నిలబడ్డ వ్యక్తులు ఆయనకు అండగా ఈరోజు పేదలండి. ఆయనకి మానవత్వం లేదంటారా? ఎవరికుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. మాట్లాడుకోవచ్చు 100. రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇలాంటి దుర్ఘటనలు జరగవు అని. జరుగుతాయి. జరిగితే చూసే విధానం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని? ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు నేను నోరు తెరవమని అడుగుతా ఉన్నాను. ఎస్. ప్రజాస్వామ్యం బతకడం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు దయచేసి మానవత్వం పేరుతోటి మనుషుల్ని, మానవత్వం ఉన్న వాళ్ళని చంపద్దు సార్. రైట్. మీ గొంతుని అలానే ఉంచండి. అది గౌతమ్ గారు, వీళ్ళు అంత మానవతా మూర్తిని పట్టుకుని టీడీపీలో ఎవరో ఏ సందర్భంలో అన్నారో అర్థం కావట్లేదు, కానీ అతనికి మానవత్వం ఉందా అన్నారట. దాని మీద అవునండి, నడుస్తున్న సెంగయ్య మృతి సందర్భంగా చాలా మంది అన్నారు మానవత్వం లేదా అనేది. సరే, ఎందుకన్నారు చెప్పండి? ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? మానవతా ఏముందండి, మూర్తిని పట్టుకుని ఇప్పుడు అతను ఒక దేశానికి రాజైనా కూడా ఒక తల్లికి బిడ్డేనంటారు. అవును, మరి కరెక్టే కదా. అలాంటిది ఈయన ఎక్స్ సీఎం అయినంత మాత్రాన ఈయన కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడి మృతి చెందటానికి సిద్ధంగా ఉంటే, చావు బతుకుల్లో కొన ఊపిరితో ఉంటే, ఆయన బాడీని అలాగ తీసుకెళ్లి తుప్పల్లో వేసి ఈయన అభివాదాలు చేసుకుంటూ వెళ్ళాడు. దాంట్లోనే ఆ కారులోనే విడదల రజనీ ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. డ్రైవర్ రమణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా చూస్తే సింగయ్య ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద పడినట్టుగానే కనిపిస్తా ఉంది. వీడియోనైతే ఏఐ అనొచ్చు, మరి రమణారెడ్డి వాంగ్మూలం ఏం చేస్తారు? ఇప్పుడు ఆ కార్ డ్రైవర్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డి వాంగ్మూలాన్ని మరి అలాంటప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో కుర్రాడు బైక్ నుంచి స్లిప్ అయి పడ్డాడు, మనం బండి వేసుకొని వెళ్ళే వాళ్ళం ఆగి మరి ఎందుకు చూస్తాం? దాన్ని మానవత్వం అంటారు. ఆ కుర్రాడు ఏమన్నా చావు బతుకుల్లో ఉంటే మనం అంబులెన్స్ కి ఎందుకు ఫోన్ చేస్తాం? దాన్ని మానవత్వం అంటారు. వీళ్ళకి ఆ మానవత్వం కూడా లేకుండా ఆ కార్యక్రమం ఆగిపోతుందేమో అనే ఉద్దేశంతో సింగయ్య కొన ఊపిరిలో ఉన్న సింగయ్యని ఎత్తి రోడ్డు డివైడర్ మధ్య ఉన్న తుప్పల్లో పడేశారండి. ఇంక మానవత్వం ఉందని ఎలా అనుకోవాలి?
అసలు ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి, ఆ జూపూడి ప్రభాకర్ గారు మానవత్వం మానవత్వం అనేదో అని మాట్లాడుతున్నారే, సిగ్గుంటే ఆ మాట మాట్లాడకూడదు. ఎలా మాట్లాడతారు అసలు మానవత్వం గురించి? ఇంత జరిగిన తర్వాత, ఈ సెంగయ్య మృతికి కేవలం కారణం వీళ్ళే అయిన తర్వాత కారు కింద పడటం అనేది ప్రమాదం. అది వాంటెడ్ గా గుద్దారని ఎవరు అనరు. కానీ గుద్దిన తర్వాత చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఏముంటాయి? 108కి ఫోన్ చేయటమో, లేకపోతే మన దగ్గర ఉన్న కారులో సింగయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళటమో, ఇవి చేయాల్సింది పోయి ఎవరు తెలియనట్టుగా 2 రోజుల పాటు ఈ వీడియో బయటకు వచ్చిన దాకా తలసిల రఘురాము పోలీసులకు ఫోన్ చేసి మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళేమో ఏమీ జరగనట్టుగా పోయి చెబుతారు. ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటున్నారు చూడండి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి జూపూడి ప్రభాకర్ కూడా. మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇదిగో ఈ పల్నాడు జిల్లా నుంచే మేము అమలు చేస్తామని ప్లకార్డులు పట్టుకున్నా కూడా సిగ్గు లేకుండా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ సమర్థించాడండి. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామనే వాళ్ళకి ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? చెప్పండి. ఏ ముఖానికి మాట మాట్లాడుతుంది ఆయన? వాళ్ళ సొంత రాజ్యాంగాల గురించి మాట్లాడుకునే వాడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉండదు. అర్హత ఉంటుందట. కానీ ఆడ ఆ మాటలు మాట్లాడడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఆడికి వ్యక్తి స్వేచ్ఛ అనేది కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నుంచే వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా దాన్నే ఉపయోగించుకుంటున్నాడు, ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఆయన కూడా. ఇప్పుడు మరి ఈ రోజున వైసీపీ నాయకులందరూ కలిసి మరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు ఏం జరిగిందో అది వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని మ్యానిపులేట్ చేశారు, మసిపూసి మారేడుకాయ చేయబోయారు. అందుకని ఈ రోజు వాహనాన్ని జప్తు చేయటం జరిగింది, డ్రైవర్ ని విచారణ చేయటం జరుగుతుంది. డ్రైవర్ నిజం ఒప్పుకున్నాడు, ఆ కారు కిందే పడ్డాడని. ఇంకా వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారో నాకైతే అర్థం కాదు. అసలు ఇంత మాట్లాడుతున్నాడు చూడండి. ఏదో ఇదే డిబేట్ లో అనుకుంటాను జూపూడి ప్రభాకర్ గారు అసలు నెత్తి నిండా పుళ్ళు పెట్టుకొని రసిక గారుతున్నా కూడా వాళ్ళని కౌగిలించుకొని మరి జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టుకున్నాడనే మాట కూడా ఇందులోనే మాట్లాడాడు జూపూడి ప్రభాకర్. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజున ఈ జూపూడి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో ఉండి అదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. ఈయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి గెలిచిన తర్వాత వెళ్ళి వైసీపీలో చేరింది. మనం వెనకటి మాట మర్చిపోతే అలాగా? అమ్మ పుట్టిళ్ళు మేనమామకి ఎరుకు అన్నట్టు వీళ్ళ సంగతి ఎవరికి తెలియదండి. ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కాకపోతే అన్ఫార్చునేట్లీ మీరు చూపించిన ఆ బయట్లు కానీ అవన్నీ చూసే ఛానల్లో చూసే జనాలు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే జూపూడి ప్రభాకర్ రావుని ఇంటికెళ్ళి కొట్టేవాళ్ళు. అవునా? మానవత్వం మాట్లాడే అర్హత మీకుందా అని. నేను బాగా హర్ట్ అయ్యాను. ఆ ఇద్దరు వ్యక్తులు టీవీ డిబేట్ లో అంత బలబలా ఏడ్చే అంతలాగా ఇంకొక వ్యక్తి గురించి అలా మాట్లాడి ఓ మానవత్వం అనే దాని మీద అంత పెద్ద చర్చ నడుస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు మానవత్వం లేకుండా ఎలా మాట్లాడతారని. సో ఆ తర్వాత చాలామంది నన్ను అడిగారు, దళిత డాక్టర్ సుధాకర్ అని నడురోడ్డు మీద ఈడ్చుకుపోయినప్పుడు ఏమైంది, మానవత్వం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా? ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ లాంటిది ఒక క్యాంటీన్ పీకేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇంత అన్నం, పట్టెడు అన్నం 5 రూపాయలకి తినేటువంటి పేదవాడు అన్నం లాక్కుపోయారు. అంత గొప్ప మానవతావాదం అని అడిగితే కొన్నిటిగా మన దగ్గర ఆన్సర్ లేవు. సరే అని చెప్పని చర్చ పెడితే చర్చలోనే వస్తాయంటే ఎవరు పాజిటివ్గా మాట్లాడట్లేదు. ఓకే గౌతమ్ గారు, అలాగే జర్నీ చేస్తూ ఉండండి. ఆలోచించుకోండి ఒకసారి. ఒక నిమిషం నేను క్లోజ్ చేస్తాను. మానవత్వం గురించి మాట్లాడే వాళ్ళు కనీసం మా ఇంట్లో జరిగిన సంఘటనల గురించి చెప్పండి. మా నాన్నకు 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే పేరుతోటి. కానీ మాట్లాడింది ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాదండి. ఆ రోజు అధికారంలో ఉన్న ఈ నాయకులు తీసుకుంటున్న తప్పుడు విధానాల మీద మాట్లాడాం. ఒక్కరోజు ఒక్క బూతు మాట మాట్లాడలా. కావాలంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు నాదేమన్నా ఉంటే పీక్కోండి అని.
ఆ మాట మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. మేము ఏ రోజున తప్పు మాట్లాడలేదు. అయినా మా మీదకి ఫిజికల్ అసాల్ట్కి వచ్చారు. వాటి నుంచి కూడా బతికి బయటపట్టేటప్పటికి ఎక్కడో అనంతపురంలో ఉన్న రాయి దర్గా పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న కేసు పెట్టుకొని, పల్నాడు జిల్లాలో ఉన్న, ఇప్పుడు పల్నాడు అనుకోండి, మాది చిలకలూరుపేట పక్కన గడపవరంకి నాదెండ్ల మండలం పోలీసులకి ఇంటిమేట్ కూడా చేయకుండా 14 మంది ఇంటి చుట్టూతో గస్తీ తిరిగారండి. ఇంటి మీద డ్రోన్ ఎగరేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మానవత్వమేనా? మూర్తి భవించిన మానవత్వులా వీళ్ళందరూ? చాలా విషయాలు ఒకటనేది కాదండి. స్వయాన నేను అనుభవించినప్పుడు చెబుతున్నాను. మేము పడ్డ బాధ చెబుతున్నాను. ఆ రోజున నా నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ చేసి కారుని గుద్దిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా ఉంటారేమోనని ఆ లారీ రివర్స్ తీసుకొని మళ్ళీ గుద్దారండి. ఇదంతా కూడా మానవత్వమే, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తరువాత మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే, ఇది యాక్సిడెంట్ కింద రాస్తాం, మీరు సంతకం పెట్టండి అని కూర్చున్నాడు అక్కడ ఆ పోలీసు వాళ్ళు. పెట్టనని చెబితే వారం రోజులు పోరాటం చేస్తే వాళ్ళు చేసిన పని ఏమిటాయంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇచ్చారు. అప్పటికి ఏది యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏమైంది, కాజా టోల్ ప్లాజా దగ్గర ఆ లారీని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి పెడితే అందులో పచ్చి నిమ్మకాయల లోడ్ ఉందంట. ఆ నిమ్మకాయలు ఎండిపోతాయని చెప్పి లారీ వదిలేశానని చెప్పాడు ఆ రోజున సిఐ మాకు. మానవత్వంతో కూడా మానవత్వమే కదండి. నిమ్మకాయలు ఎండిపోతాయనే ఒక మానవత్వం. అదే మానవత్వంతో రైతు నష్టపోకూడదని లారీ వదిలేస్తుంటారు. మనిషినేమో లారీ టైర్ కింద నిమ్మకాయ తొక్కిచ్చినట్టు తొక్కిచ్చే ప్రయత్నం చేసి, ఇంకొక పక్క నిమ్మకాయలు ఎండిపోతాయని లారీ వదిలేశానని మానవత్వపు కబుర్లు చెబుతారు. రైతు నష్టపోకూడదని మానవత్వంతో వదిలేశారు. గౌతమ్ గారు, సార్ ఏమంటారు? ఈ మానవత్వానికి ముగింపు పలకండి సార్. ఎవరి మానవత్వానికి ముగింపు ఉండదు, ఉండకూడదు కూడా. అంటే ఈ డిబేట్ లో మానవత్వానికి ముగింపు పలకండి సార్. అంటే ఇప్పుడు మానవత్వం ఉందా లేదా అనేది మరి ఏ క్వశ్చన్ రైజ్ చేయటం దాంట్లో వెనకున్న ఉద్దేశాలు ఏమిటి, ఎవరు ఏమనుకుంటున్నారు అనేది తీసి పక్కన పెడితే, ఒక మనిషిగా చేయవలసిన పని అయితే చెయ్యలేదు, అది క్లియర్ గా కనపడతా ఉంది. ఆ కనపడిన దాన్ని మనం ఎన్ని రకాలైన రాజకీయ కోణంలో చూసుకోవచ్చు, మానవత్వం కోణంలో చూసుకోవచ్చు, లేకపోతే సాంఘిక కోణంలో చూసుకోవచ్చు. దాన్ని మరి తులసిరెడ్డి గారు మరి రాజకీయ కోణంలో చూశారేమో. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అంటే ఇప్పుడు చేసిన దాని గురించి మాట్లాడుకుంటామా? గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాలని తవ్వుకొని తీసుకొస్తామా? ఈ రోజు ఇష్యూని మాట్లాడుకుంటాం. ఇప్పుడు కందుకూరులో జరిగిన ఘటన గురించి ఆ రోజున చర్చించుకున్నాం. గుంటూరులో చీరలు పంచుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాట గురించి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజున అంతకు ముందు జరిగినవి మాట్లాడుకోలేదే. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన దాని గురించి ఆ రోజున మాట్లాడుకోలేదే. అది మానవత్వం కాదు కదా ఎమర్జెన్సీ పెట్టడం అనేది కూడా. అందుకని ఏ రోజుది ఆ రోజు. ఇప్పుడు రాముడి వేషం వేసామంటే మరి ఆ పద్యాలు పడితే బాగుంటుంది, భీముడు పద్యాలు పడితే ఏం బాగుంటుంది? ఇప్పుడు మనం ఒక విషయం మీద చర్చించుకుంటున్నప్పుడు గతం అంతా తవ్వుకొని తీసుకొని రావాల్సిన పనిలే. గతం తవ్వేటట్టయితే అసలు ఎక్కడి దాకా వెళ్ళాలండి? చాణక్య చంద్రగుప్త దాకా వెళ్ళాలి. పాళీ భాషను నేర్చుకొని అవన్నీ తవ్వి తీసుకొని రావాలి. ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని చెప్పడానికి మరి ఇంకో పార్టీ వాళ్ళు అలానే మాట్లాడతారేమో. కానీ ఈ రోజున ఉన్న అంశంలో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. దాని మీద ఇప్పుడు దాంతో పాటుగా ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా మానవత్వంతో వ్యవహరించారని ఆ రోజున మరి ఎవరు వచ్చి ఇలా గప్పాలు కొట్టలేదు కదా ఏ ఛానల్లో కూర్చొని. అలా కొట్టుంటే ఆ రోజున కూడా గట్టిగానే మాట్లాడేవాళ్ళం. మనకి ఎవరి గురించి ఏ విషయం గురించి మన ఎవరి మీద ఉదాసీనత ఏముండదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు అట్లా అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన బోలెడన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ రోజుకి మాట్లాడుకొని తీసుకొని రావాలిగా. ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి మొత్తం తీసుకొని రావాలి కదండి. అలా తీయట్లేదు అని అంటే మనం విషయం ఏముందో దాని గురించే కన్ఫైన్ అవుతున్నాం కాబట్టి. రేపు మళ్ళీ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఇలాంటి జరగాలని ఎవరు కోరుకోకూడదు.
ఏదన్నా జరిగిందనుకో ఆ రోజు చర్చ చేసి వాళ్ళని తప్పు పట్టమా, అలాగని ఏమన్నా ట్యాగ్ లైన్ మా మొహాన్ని కనిపిస్తుందా? ఏం లేదు కదా. అందుకని ప్రతిసారి గతాన్ని తవ్వి తీసుకొని రావాల్సిన పనిలా, చరిత్రకు ఆల్రెడీ చెదలు పట్టించారు చాలా. ఇప్పుడు ఏమంటారు సార్, ఇప్పుడు ఆ చర్చా కార్యక్రమంలో జగన్కి మానవత్వం ఉంది, మానవత్వం అంటే ఇలా ఉంటది అని చెప్పని ఒక ఇద్దరు వ్యక్తులు చెప్పారు, అటు దుఃఖ స్మరణతో చెప్పారు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి మీరు ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పండి సార్. మానవత్వం ఉందంటారా లేదంటారా? మానవతా మూర్తి అంటారా కాదు అంటారా? మానవత్వం చాలా ఉంది. ఆ, తన భార్య గురించి మాట్లాడినప్పుడు కిరణ్ ని కొట్టడానికి మాధవ్ని పంపించినప్పుడు ఉన్నంత మానవత్వం ఉంది ఇప్పుడు. ఉమ్, అంత మానవత్వం కలిగిన మనుషులు సొంత చెల్లి మీదనే వర్రా రవీందర్ రెడ్డి చేత, అవినాష్ రెడ్డి చేత మా దిక్కుమాలిన వ్యాఖ్యలన్నీ చేపించి, అసలు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి విజయమ్మకి పుట్టలేదు, ఎక్కడో చెత్తలో దొరికితే తీసుకొచ్చి ఇంట్లో మానవత్వంతో పెంచుకున్నారని చెప్పిన మహా మానవత్వ మూర్తులండి వీళ్ళు.